వేడుకలకు టెంపుల్ సిటీ తిరుపతి ముస్తాబవుతోంది. వాడవాడల వినాయక విగ్రహాలు, మార్కెట్ల నిండా చిన్న చిన్న ప్రతిమలు, పూజా సామాగ్రి, భక్తుల కొనుగోళ్లతో నగరం కళకళలాడుతోంది. మార్కెట్లన్నీ రద్దీగా ఉన్నాయి. పూజా సామాగ్రి ధరల్లో పెద్ద వ్యత్యాసం లేదు. పూలు, కొన్ని రకాల పండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది విగ్రహాలను తిరుపతి నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. మరిన్ని వివరాలు కార్తీక్ అందిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో వినాయక చవితి సంబరాలు అమరాన్ని అంటాయని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని కొనడానికి, విగ్రహాలు కొనడానికి కూడా పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా క్యూ కట్టుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వీధులు కూడా ఏదైతే నగరవాసులతో కిక్కిరిసిపోయినది. మొత్తం కూడా ఇటు చెరుకు గలల దగ్గర నుంచి ఇతరత్ర వినాయక చవితికి సందర్భంగా ఏదైతే పూజా సామాగ్రి ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనడానికి కూడా పెద్ద ఎత్తున నగరవాసులందరూ కూడా మార్కెట్కు తరలివస్తున్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా కూడా వేలాది విగ్రహాలను కూడా ఆయా మండపాల్లో కూడా ప్రతిష్ఠిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా తిరుపతిలో పెద్ద ఎత్తున విగ్రహాల ఏర్పాటు అనేది కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే యువత పెట్టడానికి కూడా క్యూ కడుతుంది. ప్రస్తుతం ఇక్కడ తుడా ఆఫీసు ఎదురుగా అయితే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క వినాయకుల విగ్రహాలు అనేది కూడా అందిస్తూ ఉన్నారు. కేవలం 5 రూపాయలకే ఆ యొక్క వినాయక విగ్రహాలను కూడా వస్తున్నటువంటి నగరవాసులందరికీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పర్యావరణానికి హానికరణం కలిగించకుండా ఉండేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. దానికి తోడు ఒక్కసారిగా కూడా వినాయక చవితి రావడంతో దానికి తోడు అధికంగా డిమాండ్ ఉండడంతో ఇటు పూలకు ఇటు పండ్లకు కూడా భారీగా డిమాండ్ అనేది కూడా ఏర్పడింది. వాటి ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఈ రకంగా తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వేలాది విగ్రహాలను కూడా పెద్ద ఎత్తున ఈసారి ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని చోట్ల కూడా సాంప్రదాయబద్ధంగా ఈసారి అయితే వినూత్నంగా కూడా అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడు అత్యంత అందంగా కూడా ఆయా మండపాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు ఇటు పోలీసులు పూర్తి స్థాయి సమన్వయంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా టెంపుల్ సిటీలో వినాయక చవితిని వైభవంగా జరుపుకోవడానికైతే నగరవాసులు అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ.